కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులు సంచలన విషయాలు వెలుగు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం భగీరథ్ ఎక్కడ ఉన్నాడు? పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం అతను పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. ఇప్పటికి అతను సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా హైడ్ అయ్యి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే ఒక కేంద్ర మంత్రి కొడుకు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పరారీలో ఉండటం సాధ్యమేనా? లేకపోతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం అతను తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేరే దేశానికి తరలిపోయాడా? దీని అంతటికీ కారణం ఎవరు? నిన్న మొన్నటి వరకు తన కుమారుడు తప్పు చేస్తే తానే స్వయంగా తీసుకొచ్చి చట్టానికి అప్పచెప్తానని చెప్పినటువంటి బండి సంజయ్ కుమార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎందువల్ల ఈ విషయంలో ఆయన నోరు మెదపట్లేదు? ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే తన కుమారుడి పట్ల అన్యాయంగా కేసులు ఇరికించారని, తనని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నారని, తను ఏ తప్పు చేయలేదని చెప్పి బల్లగుత్తి వాదించినటువంటి సంజయ్ కుమార్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, తన కుమారుడి యొక్క విచిత్రమైన ప్రవర్తన, విపరీతమైన ప్రవర్తనపై జరుగుతున్నటువంటి ట్రోలింగ్, మహేంద్ర యూనివర్సిటీలో విద్యార్థులపై చేసినటువంటి దాడి కావచ్చు, లేదా మల్లారెడ్డి యూనివర్సిటీలో బాలికల పట్ల ప్రవర్తించినట్టు విపరీతమైనటువంటి ప్రవర్తన కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో చాలా వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు బండి సంజయ్ కుమార్ తన కుమారుని ఎక్కడ దాచారు? అంటే చట్టంపై గౌరవం ఉండి తన కుమారుడిని తీసుకొచ్చి అప్పచెప్తానన్న వ్యక్తి, చట్టానికి ప్రతినిధిగా ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ భారతదేశ ధర్మాన్ని, ఈ భారతదేశపు గొప్పతనాన్ని, తన పార్టీ యొక్క గొప్పతనాన్ని ఉపన్యాసాల్లో ఓదరగొట్టి చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు తన కుమారుడు విషయం వరకు వచ్చేటప్పుడు ఎందుకు పక్షపాత ధోరణి చూపిస్తున్నారు? మరో పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన జరిగి 3 రోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నా తనకి ఏ విషయం తెలియదు అన్నట్టు నిన్న ఆగమేఘాలపై వచ్చి పోలీస్ కాన్ఫరెన్స్ నిర్వహించి అప్పటికప్పుడు సిట్ విచారణకు ఆదేశించడం ఎంతవరకు న్యాయం? ఎంతవరకు జరిగిన జాప్యం వల్లే ఇప్పుడు బండి భగీరథ్ అప్స్కాండ్ అయ్యాడా, లేకపోతే పోలీసుల సహకారంతో ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్నది తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా నలుగుతున్నటువంటి ప్రశ్న. ఒక పక్క అతని విపరీత ప్రవర్తనపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా చెప్తున్నారు. తన ఇష్టానుసారంగా మందు తాగి డ్రగ్స్ తీసుకుని విద్యార్థులపై దాడి చేస్తాడని, అదేవిధంగా ఫ్రెండ్స్తో బెట్టింగ్లకు పాల్పడి బెట్ వేసి మరి అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడని, ఇప్పుడు ఎవరైతే బాధింపబడినటువంటి మైనార్టీ తీరినటువంటి బాలిక ఎవరైతే ఉందో ఈ అమ్మాయి పట్ల కూడా ఆ విధంగానే తన ఫ్రెండ్స్తో బెట్టింగ్ వేసి ఈ అమ్మాయిని కూడా ఆ విధంగానే లొంగ తీసుకుని తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని చాలామంది సోషల్ మీడియా వేదికగా ఒకరు వచ్చి నిజాలన్నీ చెప్తున్నారు. ఇటువంటి విస్తుపోయే నిజాలన్నీ కూడా తన కుమారుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలన్నిటినీ చూసి ఆయన నిశ్చేష్టుడైపోయి సైలెంట్గా ఉన్నాడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు? మరొక పక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి విఆర్ఎస్ నేతలు కూడా ఆ కుటుంబంతో మేము మాట్లాడానని, ఆ కుటుంబం చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం కలుగుతుందని, 2025 డిసెంబర్ 31వ తారీఖున అత్యాచారం జరిగితే ఇప్పుడు వరకు ఎందుకు కేసులు పెట్టలేదంటే అప్పటి నుంచి కూడా పెట్టడానికి ట్రై చేసిన ఆపుతూ వచ్చారని, పోలీసులు తమ యొక్క కంప్లైంట్లు తీసుకోలేదన్నట్టుగా వారు చెప్పినటువంటి నిజాలు. అదే సమయంలో ఏప్రిల్ 21వ తారీఖు 2026 సంవత్సరంలో వాళ్ళ మీద నిర్మల్ పోలీసుల్లో పెట్టబడినటువంటి కేసు, ఆ సందర్భంగా మధ్యవర్తుల ద్వారా జరిగినటువంటి సంప్రదింపులు, ఇవన్నీ కూడా బండి సంజయ్ తన అధికారాన్ని అదుపు పెట్టుకుని ఒక అమ్మాయి జీవితంపై చేసినటువంటి అన్యాయం కాదా? ఇదే పోక్సో కేసులో ఎవరైనా సామాన్యులు ఎవరైనా సరే ఒకవేళ నిందితులుగా ఉంటే పోలీసులు ఆగమేఘాలపై లేట్ చేయకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపేవారు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా సాక్ష్యాలన్నీ కనబడుతున్నాయి. అమ్మాయి బండి సంజయ్ కుమార్ తన నివాసంలో కలిసినప్పుడు కూడా ఆ వీడియోలు చాటింగ్లు తన కుమారుడు చేసినట్టు అన్యాయాన్ని గురించి ప్రశ్నించినా సరే, ఇన్ని ఆధారాలు ఉన్నా సరే పోలీసులు సైతం కేసు నమోదు చేయడంలో జాప్యం. ఒకవేళ నిజంగానే అతనిపై హనీ ట్రాప్ చేసుంటే ఆ కేసు తీసుక పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? ఒక మైనార్టీ తీరనటువంటి అమ్మాయిపై హనీ ట్రాప్ కేసు పెట్టడం సాధ్యమేనా? ఎంత నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ కేసులో తన కుమారుడికి ఏమీ తెలియదు అనేటువంటి చెప్పినటువంటి బండి సంజయ్ ఎందుకు తన కుమారుడిని తప్పించారు? ఎందుకు వాళ్ళ మీద పెట్టినటువంటి హనీ ట్రాప్ కేసులో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే మాత్రం సిట్ విచారణకు ఆదేశించడం జరిగింది. సిట్ అధికారులు
అమ్మాయి కుటుంబంతో అమ్మాయిని విచారణ చేస్తున్నారు. అతన్ని అయితే మాత్రం ఎవరైతే నిందితుడిగా పేర్కొన్నాడో బండి భగీరథని అయితే మాత్రం అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి కొకట్పల్లికి సంబంధించినటువంటి డీసీపీ రితిరాజును ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. ఆమె తన బృందంతో విస్తృతమైనటువంటి విచారణ అయితే చేపడుతున్నారు. కేసును నిష్పక్షపాతంగా పరిశీలిస్తారు, నిష్పక్షపాతంగా కేసును ఛేదిస్తారు, నిందితుడిని అరెస్ట్ చేస్తారన్నటువంటి నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. ఇక్కడ మరోపక్క బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు, ఇది పూర్తిగా బండి సంజయ్ కుటుంబం ఒక వ్యక్తిగతం, దీనికి కానీ బీజేపీ పార్టీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధం లేదు. చట్టం తన పని చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు ఆయన మాట్లాడినటువంటి మాటలు. మోడీ వెళ్ళిన తర్వాత మోడీ సభలో ఎవరైతే ఈ కేంద్ర మంత్రిగా ఉన్నాడో ఆ బండి సంజయ్ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, నేను శ్రీరాముడిని నమ్ముకున్నాను, ఆయన ఆదర్శాల ప్రకారం నేను ముందుకెళ్తాను, ఈ భరతమాత అంటే నాకు గౌరవం, మన ధర్మాన్ని గౌరవిస్తాను, నేను తప్పు చేస్తే నన్ను క్షమించవద్దు, నేను ఏ తప్పు చేయలేదు, ప్రతి బీజేపీ కార్యకర్త కాలు రెగరేసుకు తిరిగేలా నేను చేస్తాను, బీజేపీ పార్టీకి చెడ్డ పేరు తీసుకురాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు, అంటే ఆ అమ్మాయితో కలిసి ఉన్నటువంటి ఫోటోలు కావచ్చు, చాటింగ్లు కావచ్చు, కేసులు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ వివరాలు కావచ్చు, మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొడుతుంటే నిజంగా తన కుమారుడు తప్పు చేయకపోతే ఎందుకు ధైర్యంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పగించలేదు? ఆయన అన్నారు కదా, నేనే నేరుగా తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తాను. అది కాదన్నట్టు ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి కుట్ర చేశారని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా ఈ కేసులో ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? ఆ అమ్మాయి ఏమి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక శ్రీమంతుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పైగా బండి సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి సామాజిక వర్గానికే చెందినటువంటి వ్యక్తి. ఇంత ధనవంతులుగా అయినటువంటి ఇక్కడ విన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఆ కుటుంబం యొక్క బాలిక యొక్క తండ్రి ఒక కార్ నెంబర్ని ఆక్షన్లో 10 లక్షలు పెట్టుకునేటువంటి శ్రీమంతుడైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు కేవలం 50,000 కోసం హనీ ట్రాప్ చేశారని చెప్పి ఈ రకమైనటువంటి చీప్ కేసు పెట్టడం నిజంగా అది పూర్తిగా దాన్ని డైవర్ట్ చేయడంగా కనబడట్లేదా? అంటే ఈ 4 రోజులు బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఈ భగీరథని దేశం దాటి తరలించే విధంగా, లేదంటే అప్స్కాండ్ చేసే విధంగా ఏ రకమైన డ్రామాలు నడుపుతున్నారు? దీనికి బీజేపీ పార్టీ సహకరిస్తుందా? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడా? ఎందువల్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారన్నది తెలంగాణ ప్రజలు కూడా గట్టిగానే విమర్శిస్తున్నారు. ఒక హైడ్రాపై పెట్టినటువంటి దృష్టి ఆడపిల్లల యొక్క భద్రతపై ఆయన పెట్టలేకపోతున్నారా? ఇప్పుడు నిజంగా అతను పరారీలో ఉంటే, ఒకవేళ నిజంగా అతను అరెస్ట్ చేయాలని చూసినా అతను ఎక్కడున్నాడో పోలీసులకు తెలియదని చెప్తున్నారు. విదేశాలకు వెళ్ళిపోతే అరెస్ట్ చేసి తీసుకురాగలరా? ఇక్కడ బండి సంజయ్ తన కుమారుడు చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలి, విచారణ పారదర్శకంగా జరగాలంటే తన ఆ పదవిలో ఉండకూడదని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీల యొక్క ఆందోళన పరిగణలో తీసుకుని తను ఆ పదవికి రాజీనామా చేస్తాడా లేదా? నిజంగానే ఈ అమ్మాయి కేసులో ఆమెకు న్యాయం జరుగుతుందా? ఏమో తెలియట్లేదు. ఎందుకంటే పరారీలో ఉన్నాడు అంటున్నారు. ఒక పక్క ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాలనుకున్న ముందస్తు బెయిల్ పెట్టాలని చూసిన ఈ కేసులో అయితే మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి పోక్సో కేసు అనేది ఇందులో బెయిల్ అయితే దొరకదు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే అతను అరెస్ట్ చేసి తీరాలి. కానీ అతన్ని తప్పించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం, ఈ రకంగా పోలీసులు చేస్తున్నటువంటి జాప్యం, ఒక రకంగా ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని వీధిలోకి తీసుకొచ్చి నిలబెట్టారు. సరైన సమయంలో పోలీసులు సరిగ్గా స్పందించుంటే అతను అదుపులో తీసుకునేవారు. కానీ ఇప్పుడు అతను అబ్స్కాండ్ అయ్యాడని చెప్తున్నారు. లేదా డిసెంబర్ 31, 2025 ఈ సంఘటన జరిగితే ఇప్పుడు వరకు ఎందుకు జాప్యం జరిగిందని అడిగితే అప్పటి నుంచి కంప్లైంట్లు పెడుతున్న పోలీసులు తీసుకోకపోవటం వల్ల ఏప్రిల్ 21వ తారీఖున వాళ్ళు కేసు నమోదు చేస్తే నిర్మల పోలీసులు మళ్ళీ బాధిత కుటుంబంపై కేసు పెడితే బండి సంజయ్ కుమార్ దగ్గరికి 3వ వ్యక్తి ద్వారానో పోలీసుల ద్వారానో వేరే వాళ్ళ ద్వారా జరిగిన సంప్రదింపుల్లో కూడా ఏ రకమైనటువంటి న్యాయం పొందలేని నిస్సహాయ పరిస్థితుల్లో వాళ్ళ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ఇప్పుడు నిజంగా ఈ కేసులో న్యాయం జరిగితే ఆ పోక్సో చట్టం మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. లేదా సామాన్యులకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం అన్నట్టుగా ఈ చట్టం కూడా సమాజం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరేమనుకుంటున్నారు? నిజంగానే బండి సంజయ్ కుమారుడు అరెస్ట్ అవుతాడా? బండి సంజయ్ తన పదవికి నైతిక బాధ్యత వహిస్తూ న్యాయం చేసి రిజైన్ చేసి తన కుమారుడిని చట్టానికి అప్పగిస్తాడా? ఏం జరుగుతుందని మీరు విశ్వసిస్తున్నారు? మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.